శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 23వ అధ్యాయం ప్రవచించుకోబోతున్నాం. ఇందులో బ్రాహ్మణ పత్నులని స్వామి ఉద్ధరించిన తర్వాత వాళ్ళకి చక్కటి దర్శనము ఆశీస్సులు అందించిన తర్వాత తిరిగి వెళ్ళిన తర్వాత బ్రాహ్మణులు వాళ్ళు పశ్చాత్తాపడడం అనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి అంశం. అనేక రకాలుగా పశ్చాత్తాపడ్డారు. స్వామిని మనం దర్శించుకోలేకపోయాము, అన్ని విద్యలు కలిగినటువంటి వాళ్ళం, యజ్ఞాలు యాగాలు చేస్తున్నాం, బ్రాహ్మణ జన్మ ఎత్తడానికి అయినా మనకంటే మన భార్యలు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా అని చెప్పి పాపం వాళ్ళు బాధపడుతున్నారు. ఈరోజు చెప్పుకోబోయే శ్లోకాల్లో అటువంటి వారిని భార్యలుగా కలిగినందుకు మనం ధన్యులమయ్యాం, అదృష్టవంతులమయ్యాం అని చెప్పి భావించి చివరికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని క్షమాపణ వేడుకోవడంతో ఈ అధ్యాయం ముగుస్తున్నది. స్వామివారిని క్షమాపణ వేడుకోవడం. అయినా వెళ్దామనేటువంటి మనసు సంకల్పిస్తుంది కానీ ఒక కారణంతో వెళ్ళలేకపోతారు. అదేమిటో కూడా చివరి శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఇరవై 23వ అధ్యాయంలో 45 శ్లోకాల వరకు నిన్నటి రోజున మనం ప్రవచించుకున్నాం. అన్యథా పూర్ణకామస్య కైవల్యాద్యాశిషాం పతేః ఈశితవ్యైః కిమస్మాభిరీశత్యైతద్విడంబనం. సమస్తము పూర్ణకాముడైనటువంటి ఆ స్వామికి మనం ఇచ్చేదేమిటి? ఆయన సమస్తము మనకిచ్చేటువంటి వాడు. అంతేకాకుండా ఏమిచ్చేవాడు? కైవల్యాద్యాశిషాం, కైవల్య పదమును కూడా, మోక్షస్థానమును కూడా ఇచ్చేటువంటి ఆ స్వామికి మన దగ్గరగా వచ్చినా కూడా మనం నిర్లక్ష్యం చేశామే, ఆ స్వామి మన ఇంటి దగ్గరికి వస్తే అని చెప్పి బాధపడుతున్నారు బ్రాహ్మణోత్తములు. పైగా తర్వాత శ్లోకంలో అసలు సంపదలకి నిలయమైనటువంటి శ్రీదేవి లక్ష్మీదేవి అక్కడ ఆయన దగ్గర ఉంటే ఆయన మనల్ని భోజనం అడిగాడంటే మనం ఎంత నిర్లక్ష్యం చేశామా అసలు అని చెప్పి ఆయనకి మనం పెట్టేవాళ్ళమా? ఆయన అడిగాడంటే మనం ఎంత నిర్లక్ష్యం చేశాం, ఎంత అపరాధం చేశామో అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. హిత్వాన్యాన్ భజతేయం శ్రీ పాదస్పర్శాసయా సకృత్ ఆత్మదోషాపవర్గేణ తద్యాంచ జనమోహిని. ఎంత మోహంలో పడిపోయాం మనం. హిత్వా అన్యాన్ భజతే యం శ్రీ. శ్రీ అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఎవరి పాద పద్మాలనైతే ఆశ్రయించి సేవిస్తూ ఉన్నదో, ఏ భగవంతుడి యొక్క పాదపద్మాలని ఆశ్రయించి సేవిస్తూ ఉన్నదో ఒకానొక ప్రయోజనాన్ని ఆశించి, ఆవిడ కూడా ఒక ప్రయోజనాన్ని ఆశించి సేవిస్తున్నది. ఏం ప్రయోజనం అది అంటే ఆత్మదోషాపవర్గేణ. ఆత్మదోషం, లక్ష్మీదేవికి ఉన్నటువంటి ఒక దోషం ఉంది. ఆవిడలో ఉన్న దోషం ఏమిటి అంటే చంచలత్వం అనేటువంటి దోషం. చంచలత్వం ఎక్కడ పల్లంగా ఉంటే అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది నీరు. అట్లాగే ఆవిడలో ఎక్కడ చంచల అంటే మనసు స్థిరంగా ఉండదు. ఆవిడకి ఒక చోట ఇక్కడ ఉంటుంది, మరో చోట రేపొద్దున ఇంకో చోట ఉంటుంది. అంటే ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టేస్తుంది. ఒక రాజు దగ్గర ఉంటుంది కొన్నాళ్ళు, మరి ఆ రాజును వదిలిపెట్టేసి ఇంకొన్నాళ్ళు ఇంకో రాజును సేవిస్తూ ఉంటుంది. అట్లాంటి ఆత్మ దోషాపవర్గేణ ఈ చంచలత్వం అనేటువంటి ఒక కారణంతో వేరే ఎవరిని భజించకుండా మిగతా దేవతలందరినీ వదిలిపెట్టేసి హిత్వా అన్యాన్. హిత్వా అంటే వదిలిపెట్టి, అన్యాన్ హిత్వా ఇతర దేవతలైనటువంటి వాళ్ళు బ్రహ్మాది దేవతలు ఎంతో మంది ఉన్నా కూడా వాళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒకే ఒక్కరిని భజిస్తూ ఉందిట.
సేవిస్తూ ఉంది. ఎవరనంటే పాదస్పర్శాసయాసకృత్. ఎవరి పాదపద్మాలను అయితే సేవిస్తుందో ఆ పరమాత్ముడి యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తే కదలకుండా చంచలంగా స్థిరంగా ఉంటాము, అదే మోక్షస్థానం అని గ్రహించి లక్ష్మీదేవి ఆ శ్రీవారి యొక్క పాదపద్మాలని తన ఒడిలో పెట్టుకుని అలా సేవిస్తూ ఉన్నదని చెప్పి. లక్ష్మీదేవి యొక్క చంచలత్వం అంతా ఎంత కాదు. ఆవిడ ఎవరి దగ్గర ఉండదు అని చెప్పేసి బాణభట్టు అనేటువంటి కవి కాదంబరి అనేటువంటి నావెల్లో చక్కగా రాశాడు. ఒక నవల ఉంటుంది సంస్కృతంలో. దాంట్లో లక్ష్మీదేవి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉంటుంది. గుణం చూడదు, రూపం చూడదు, కులం చూడదు, విద్య చూడదు అని చెప్పి బాణభట్టు కాదంబరి నావెల్లో చక్కగా వర్ణిస్తూ ఉంటాడు. ఆవిడ ఎట్లా ఉంటుందయ్యా అంటే, నా పరిచయం రక్షతి. పరిచయమైనటువంటి బంధువులను కూడా ఒక్కోసారి రక్షించదు. డబ్బు ఉంటుంది కొంతమంది దగ్గర, బంధువుల దగ్గర, కానీ ఆ డబ్బు ప్రాణం పోయడానికి ఒక్కోసారి పక్క వాళ్ళు కూడా ఉపయోగించలేము కొన్ని సందర్భాలు. నా పరిచయం రక్షతి, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం మన బంధువుల దగ్గర కూడా. నా పరిచయం రక్షతి నాభిజనమీక్షతే నా రూపమాలోకతే. రూపం ఆలోకించదు ఆ లక్ష్మీదేవి యొక్క గుణాలు అట్లాంటివి. నా రూపమాలోకతే నా కులక్రమమనువర్తతే నా శీలం పశ్యతి. సత్ప్రవర్తన కూడా చూడు. అబ్బాయి సత్ప్రవర్తన కలిగి ఉన్నాడా లేదా అని చూడు. వాడు ఎట్లాంటి వాడైనా సరే కొన్నాళ్ళు ఉండాలనిపిస్తే ఆవిడ ఉంటుంది అంతే. కాబట్టి శీలం కూడా. ఇవన్నీ లక్ష్మీదేవిని కించపరిచే మాటలు కాదు. ఒక మిత్రుడు తన స్నేహితుడు రాజు అవుతుంటే, ఒరే అబ్బాయి రేపటి నుంచి సింహాసనం మీద కూర్చుంటున్నావు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అహంకారం వస్తుందేమో, లక్ష్మీదేవి నీ యొక్క బుద్ధిని కూడా కలుషితం చేస్తుందేమో, లక్ష్మీదేవికి ఇట్లాంటి గుణాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండు లక్ష్మీదేవితో. సంపద వచ్చినప్పుడు మన బుద్ధి స్థిరంగా ఉండదురా అబ్బాయి అని చెప్పి హితవు పలికినటువంటి వచనాలు. అట్లాగే అది భాగవతంలో పెట్టేటప్పటికి నాకే ఆశ్చర్యం కలిగింది. ఆత్మదోషాపవర్గేణ అని చెప్పి ఇక్కడ వ్యాసుల వారే వర్ణించేశారు. ఆవిడకున్నటువంటి ఆత్మదోషం అది. నాభిజనమీక్షతే న రూపమాలోక్యతే న కులక్రమమనువర్తతే న శీలం పశ్యతి న వైదగ్ధ్యం గణయతి. వైదగ్ధ్యం, పాండిత్యం కూడా చూడదుట. మంచి పాండిత్యవంతుడండి, అయినా సరే రూపాయి ఉండదు వాడి దగ్గర. పోతనామాచుడు, హాలికుడు, పొలం దన్నుకుని హాయిగా గడిపేశాడు. అట్లా ఉంటుంది ఒక్కోసారి. ఇవేమీ లేని వాడి దగ్గర సంపద ఉంటూ ఉంటుంది. ఏమిటి ఈ విచిత్రం? అది ఆవిడ యొక్క మనస్తత్వం. పోనీ నిశ్చలంగా ఒకటి దగ్గర ఉంటుందా? ఒక రాజు దగ్గరే ఉంటుందా? ఎట్లా వర్ణిస్తాడంటే ఆ బాణభట్టు వేలాది మంది లక్షలాది మంది సైనికుల్ని పెట్టి కారాగారం జాగ్రత్తగా ధన భాండాగారాలను నిక్షిప్తం చేసి జాగ్రత్తగా రక్షిస్తున్న, మదపటేనుగుల చేత గజ ఏనుగుల చేత రక్షిస్తున్నా కూడా ఎప్పుడు వెళ్ళిపోవాలో అలా వెళ్ళిపోతూ ఉంటుంది తుర్రుమని ఆ లక్ష్మీదేవి. ఇంకా కఠినమైనటువంటి ఆత్మస్వరూపమైనదిగా చెప్తాడు. ఆ కత్తుల యొక్క చివరి భాగాన, పదునైనటువంటి చివరి భాగంలో లక్ష్మి నివసిస్తూ ఉంటుంది. అసిధారా వ్రతం అంటారు. అంటే ఆ కత్తి యొక్క మొన ఏ విధంగా అయితే అంచు ఎంత షార్ప్ గా ఉంటుందో, అటువంటి ఆ కత్తులు ఆయుధాల మీద విరుచుకుపడి యుద్ధాలు చేసి విజయాన్ని చేకూర్చేటువంటి సాహసం చేసేటువంటి వీరుడి దగ్గరికి పరిగెడుతూ ఉంటుంది ఆ లక్ష్మీదేవి అని చెప్పి కూడా వర్ణించారు. సాహసం ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది, అది కూడా ఉంది. ఇవన్నీ కూడా కాదంబరి అనేటువంటి నవలలో బాణభట్టు రచించినటువంటి శ్లోకం. సుఖనాశోపదేశం అని చెప్పి చాలా ఒక 2 పేజీలు లక్ష్మీదేవి యొక్క చరిత్రే వర్ణిస్తారు. అన్ని ఇట్లా నెగిటివ్ గా ఉంటాయి, కానీ నిజమే, సత్యమే అవన్నీ. అది వ్యాసుల వారి యొక్క భాగవతం చూసి నేను పొద్దున ఆశ్చర్యపోయాను. ఆత్మదోషాపవర్గేణ, ఆవిడే తన యొక్క చంచలత్వాన్ని నిలబెట్టుకోవాలని. ఏమిటా చంచలత్వం? ఎక్కడి నుంచి వచ్చే చంచలత్వం? ఎక్కడి నుంచో రాలా, పుట్టింటి నుంచే వచ్చాయి. ఎక్కడి నుంచో వస్తాయి, ఎక్కడి నుంచి పుట్టాయి అక్కడి నుంచే వస్తాయి ఆవిడికి చంచలత్వం. ఎక్కడి నుంచి పుట్టింది? పాల సముద్రం నుంచి పుట్టింది, క్షీర సముద్రం నుంచి. క్షీర సముద్రం నుంచి పుట్టినటువంటి వాళ్ళు ఆ లక్ష్మీదేవి యొక్క తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క గుణం పుట్టింటి నుంచి అత్తవారింటికి తెచ్చుకుంది. ఏమిటి ఆ గుణాలు? తోబుట్టువులు ఎవరు? లక్ష్మీదేవితో వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళు ఎవరు? ఉచ్ఛైశ్రవము, చంద్రుడు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క గుణం తెచ్చుకుంది. లక్ష్మీదేవితో పుట్టినటువంటి వాడు చంద్రుడు, పూర్ణ చంద్రుడు కాదు. ఏం చంద్రుడి దగ్గర తెచ్చుకుందా అంటే ఆయన నుంచి ఒక క్వాలిటీ తెచ్చుకుంది, ఒక గుణం. ఏమిటంటే వంకరతనం. చంద్రుడు క్షీణచంద్రుడిగా ఉన్నప్పుడు అర్ధచంద్రాకారంగా ఉంటాడు, వంకరగా. ఈ వంకర అనేటువంటిది బుద్ధి వంకర తెచ్చుకుంది ఆయన దగ్గర నుంచి అని చెప్పి వర్ణిస్తారు అక్కడ కవులు. ఏం వంకరయ్య అంటే అదే ఇక్కడ ఆత్మదోషాపవర్గేణ, ఆ చంచలత్వాన్ని చంద్రుడి నుంచి తెచ్చుకుంది. అద్భుతమైనటువంటి మణులు ఉద్భవించాయి పాల సముద్రంలోంచి. ఆ మణుల్ని కాస్త ఆయన కాస్త తీసుకున్నారు, కంఠంలో వేసుకున్నారు స్వామివారు. అద్భుతమైనటువంటి మణులు. ఆ మణుల నుంచి ఏం తీసుకుందిట? మా పుట్టింటి వారి ఆస్తి. కాబట్టి ఆ తోబుట్టువుల నుంచి ఏం తీసుకుందిట అంటే
కఠినత్వం, వజ్రానికి ఉన్నటువంటి కఠినత్వాన్ని తీసుకుంది లక్ష్మీదేవి. ఒక్కొక్క గుణం గుర్తుగా, వాళ్ళ తోబుట్టువుల యొక్క గుర్తుగా జ్ఞాపకంగా తెచ్చుకున్నది. ఉచ్ఛైస్రవం అనేటువంటిది పుట్టింది పాలసముద్రం నుంచి. ఆ ఉచ్ఛైస్రవం నుంచి ఏం తెచ్చుకుంది అంటే చంచలత్వం, స్థిరంగా ఉండదు ఆ గుర్రం. ఉచ్ఛైస్రవం అంటే గుర్రం స్థిరంగా ఉండదు. ఆ చంచలత్వం అనేది ఆ గుర్రం నుంచి తెచ్చుకుంది. అదే ఇట్లాంటి దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్థిరంగా ఉంచుకోవడం కోసం ఇదిగో ఈ పాదాలు ఒళ్ళో పెట్టుకుంటే దాన్ని నేను కదలకుండా ఉంటా, ఈ సేవ చేసుకుంటూ ఉంటా, అంతే, ఆయన సేవ చేసుకుంటూ ఉంటా అని చెప్పి ఆ స్వామిని ఎంచుకుని అలా పుట్టంగానే ఆ స్వామి దగ్గరకి పాదసేవకే వెళ్ళిపోయింది ఆ తల్లి అని చెప్పి, అట్లాంటి లక్ష్మీదేవిని భార్యగా కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అన్ని సమర్పిస్తుంది, అన్ని ఇస్తుంది. పైగా స్థిరంగా ఆవిని కూడా స్థిరంగా కూర్చోబెట్టి హాయిగా సేవ చేయించుకుంటున్నటువంటి వాడు మహానుభావుడు. అట్లాంటి ఘనత కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు అయినటువంటి అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా వచ్చి అడిగితే మనం ఇవ్వలేకపోయామి. అసలు ఆయనకి ఏం కావాలి? ఏం కావాలి మనం? అసలు ఆయన యాచించవలసినటువంటి అవసరం ఉందా? కుచేలుడు వస్తే పక్కకి, స్నేహితుడైనటువంటి కుచేలుడు వస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు? ఏం తెచ్చావు నా కోసం, ఏం తెచ్చావు అని అటుకులు ఇవ్వంగానే ఆ అటుకుల మూట ఒక 2 గుప్పెళ్ళు వేసుకోగానే పక్కన ఉన్నటువంటి రుక్మిణీదేవి, శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర ఉన్నటువంటి రుక్మిణీదేవి అలా వారించింది ఓ సైగ చేసి, చాలు నాయన ఈ 2 గుప్పెళ్లతోనే అతనికి వెళ్ళవలసినటువంటి సంపదలన్నీ వెళ్ళిపోయినాయి, ఇంక చాలు. ఒక గుప్పెడు అలా వేసుకున్నాడు అటుకులు. అపర కుబేరుడైపోయాడు ఆ కుచేలుడు భక్తుడు. అట్టా సమస్తము సమర్పించేటువంటి లక్ష్మీదేవి ఆయన పక్కన ఉంటే మనం అన్నం పెట్టడం ఏమిటి అసలు? ఆయన వచ్చి అడిగి గోపాలకుడితో అడిగి పంపించిన మనం ఇవ్వకపోవడం ఏంటి? ఏమిటి మనం చేసుకున్న పాపం అని చెప్పి బ్రాహ్మణులు వాపోతున్నారు, లోపల లోపల మదన పడిపోతున్నారు. ఆయన అడగక్కర్లేదు కానీ అడిగాడు. ఎంత తప్పు చేశామా మనం అని చెప్పేసి. అంటే యాచించవలసినటువంటి అవసరం లేకపోయినా కూడా స్వామి ఆ విధంగా వచ్చి మనల్ని కేవలం మాయామోహితుల్ని చేసేశారే అని చెప్పి మనం కూడా మాయలో పడిపోయామే అని చెప్పి బాధపడుతున్నారు అక్కడ. అంటే లోకమే మాయామోహితులైపోతుంది కాబట్టి వీళ్ళు మాయలో పడిపోవడం అనేటువంటి దాంట్లో పెద్ద విశేషమేమి లేదు. సమస్తము ఆయనే, సర్వస్వము ఆయన చెప్పేటువంటి శ్లోకం 47వ శ్లోకం. దేశకాల పృథగ్ద్రవ్యం మంత్రతంత్ర పిజోగ్నయ మంత్రతంత్రపిజోగ్నయ దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయః. దేశకాల పృథగ్ద్రవ్యం మంత్రతంత్రపిజోగ్నయ. దేశము, కాలము, ద్రవ్యము, మంత్రము, తంత్రము, ద్విజులు, అగ్నులు, మొత్తం హోమాలు, యజ్ఞములు, దేవతలు, యజమాని ఆయనే, మొత్తం క్రతువులు ఆయనే, ధర్మము ఆయనే, చాతుర్వర్ణ్యాలు ఆయనే, సమస్తము ఆయనే. ఎవరి ఎందైతే ఇవన్నీ ఉంటాయో అట్లాంటి స్వామి స్వయంగా మన దగ్గరికి వచ్చి అడిగారు కదా, ఆయనకు అడగవలసినటువంటి అవసరమే లేదు కదా అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు తగ్గించుకుంటున్నారు ఆ శ్లోకంలో. అంటే సమస్తము కూడా భగవత్ స్వరూపములే, ఇవన్నీ భగవత్ స్వరూపములే. అంటే వాళ్ళు ఇప్పటిదాకా ఏదైతే భావించుకున్నారో మేము చేసే యజ్ఞమే గొప్ప, ఈ యజ్ఞాలు ఈ కర్మలే గొప్ప, ఇవే స్వర్గానికి దారి చూపించేవి, ఇవే స్వర్గంలోకి స్థిరమైనటువంటి స్వర్గ సుఖాలు అందించేవి అనేటువంటి భ్రాంతిలో ఉన్నారో ఆ భ్రాంతిని విడనాడారు. ఇప్పుడు ఆ విడనాడి ఆ భ్రాంతి నుంచి బయటికి వచ్చి యజ్ఞాలు కూడా ఆయనే, యజమాని ఆయనే, ఆ యజ్ఞాల్లో పొరపాట్లు చెప్పేటువంటి బ్రహ్మగారు ఆయనే అనేటువంటి స్థితిలోకి వచ్చేసారు వాళ్ళు కాస్త. స ఏష భగవాన్ సాక్షాత్ విష్ణుర్యోగేశ్వరేశ్వర జాతో యదుష్ మూఢాన విద్మహే. మూఢాన విద్మహే, మనం మూఢులం. నా విద్మహే, మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏష భగవాన్ సాక్షాత్ విష్ణు, సాక్షాత్ విష్ణు ఆయనే స్వయంగా విష్ణుమూర్తి. విష్ణువుకి శ్రీకృష్ణుడికి అభేదం, భేదమే లేదు, సమానం. యోగేశ్వరేశ్వర, యోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువే. అట్లాంటి ఆయన ఎక్కడ పుట్టాట? జాత అంటే జన్మించుట. ఎక్కడ జన్మించాడా అంటే యదుషి. యదుషి అంటే యదువంశమునందు. జాత యదుష్విత్యశృణ్మ ఇది శృణ్మ, అశృణ్మ ఇది అశృణ్మ. అంటే మేము ఈ విధంగా విన్నాం, సాక్షాత్తు స్వయంగా విష్ణుమూర్తి యదువంశంలో కృష్ణుడిగా జన్మించాడని మేము విన్నాము. విన్నప్పటికీ కూడా దాన్ని పెడచెవిన పెట్టాం. ఎందుకంటే మూఢా న విద్మహే, మా బుద్ధి మాయ వలన మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయి
న విద్మహే, మేము గుర్తించలేకపోయాం. ఆయన యొక్క మహత్తుని మేము గుర్తించలేకపోయాం. మూఢా న విద్మహే, ఎందుకంటే మూర్ఖత్వం, మొండితనం. ఒక బాలుడు, అమాయకమైనటువంటి బాలుడు మూర్ఖత్వంతో ప్రవర్తించినట్టుగా పండితులమైనటువంటి మేము కూడా ప్రవర్తించామంటే మాయ కాక ఏముంటుంది? జగన్మాయ కాక. ఈ మాయలో పడలేదు మా స్త్రీలు అంటూ బ్రాహ్మణోత్తములు వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ, అహో వయం ధన్యతమా, వయం ధన్యతమా, వయం అంటే మేము, మనం, మనమందరం ధన్యులమయ్యాం అని చెప్పి వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు ధన్యులయ్యారు? ఇలాంటి పుణ్య స్త్రీలని మనం భార్యలుగా పొందాం కాబట్టి అని వాళ్ళు అనుకుంటున్నారు. అహో వయం ధన్యతమా ఏషాం నస్తాదృశీ స్త్రియ, ఏషాం నస్తాదృశీ స్త్రియ, తాదృశీ స్త్రియ, ఈ విధమైనటువంటి స్త్రీలని మనం భార్యలుగా పొంది మనం ధన్యులమయ్యాం. అహో వయం ధన్యతమా ఏషాం తాదృశీ స్త్రియ. నహ అంటే మనకు అని అర్థం. ఇక్కడ నహ తాదృశి విడతీస్తే, నా అంటే నాట్, కాదు, లేదు అని అర్థం. కానీ ఇక్కడ విసర్గలు వస్తాయి సకాలంలో, కాబట్టి మనకు వీరు భార్యలుగా ఉండటం అనేది మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఎట్లాంటి స్త్రీలు వాళ్ళు? భక్త్యా యాసాం మతిర్జాత అస్మాకం నిశ్చలాహరౌ. వాళ్ళు శ్రీహరి యొక్క భక్తులు. ఎట్లాంటి భక్తులు? మతిర్జాత అస్మాకం నిశ్చల, నిశ్చల అంటే శ్రీహరి యొక్క పాద పద్మాలని కంటే భిన్నమైనటువంటి విధంగా వాళ్ళ మతి చెలించకుండా, అన్యుల పట్ల వెళ్ళకుండా, నిశ్చలమైనటువంటి చిత్తముతో శ్రీహరిని ఆరాధించేటువంటి బుద్ధి వాళ్ళది. అట్లాంటి స్త్రీలను భార్యలుగా పొందడం అనేది మన అదృష్టం. అట్లాంటి పరమభక్తితో సేవిస్తున్నటువంటి మన భార్యలు ధన్యులయ్యారు. వారి వల్ల మనం అదృష్టవంతులమయ్యారు. భక్త్యా యాసాం మతిర్జాత, మతిర్జాత అంటే బుద్ధి కలగటం. దేని మీద బుద్ధి అంటే ఆ పరమాత్మని సేవించాలనేటువంటి భక్తి కలగటం. అనన్యాశ్చింతయంతో అన్నట్టుగా నిశ్చలా భక్తి, నిశ్చలమైనటువంటి భక్తి హరియందు. అట్లాంటి భక్తి కలిగినటువంటి ఈ స్త్రీలు ధన్యులు కదా అనుకుంటున్నారు. పరమాత్మ ఎన్నో రకాలుగా పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలు పెట్టినప్పుడు కూడా ఇక్కడ చూడండి, భార్యలు గొప్పవాళ్ళు అయ్యారు, భర్తలు కాస్త మూర్ఖులైపోయారు. రామాయణంలో కూడా ఇలాంటి సన్నివేశం, భార్యలు తిడతారు భర్తల్ని. శ్రీరామచంద్రుడు అరణ్యవాసాలకి వెళ్ళిపోతూ ఉంటే వెనకాల సీతాలక్ష్మణులు కూడా బయలుదేరారు. బయలుదేరిన తర్వాత అయోధ్య నుంచి చాలా మంది పౌరులు వాళ్ళని అనుసరించి వెళ్ళారు. సుమంతుడు రథం తోలుతున్నాడు. సాయంత్రం అయింది, చీకటి పడింది. కాస్త ఆ అయోధ్య పొలిమేరలకి వెళ్ళారు. అయోధ్య పొలిమేరలకి వెళ్ళిన తర్వాత ఒక వన ప్రాంతంలో అందరూ కూడా విశ్రమిస్తున్నారు. ఎందుకంటే రథం వెనకాల వద్దన్నా కూడా పరిగెడుతున్నటువంటి ఈ పౌర జనం చూసి శ్రీరామచంద్రుడు వాళ్ళకి అలసట ఇవ్వకూడదని చెప్పి ఆపేశాడు. ఓ పక్కన ఒక బ్రేక్ ఇచ్చాడు అంతే. ఇంతలో అమ్మయ్య రాముడు ఇక్కడ ఆగాడు అని చెప్పి మొత్తం అందరూ అక్కడ కూర్చున్నారు. ఆ అలసటతో పరిగెత్తి ఉన్నటువంటి వాళ్ళకి కాస్త కునుగు పట్టింది. రాత్రి అయింది, చీకటి పట్టింది, కునుగు పట్టింది, అందరూ నిద్రపోతున్నారు. లక్ష్మణస్వామి, శ్రీరాముడు, సుమంతుడు, సీతాదేవి మేల్కొని ఉన్నారు. సరే, వాళ్ళు తెల్లవారుజామున వీళ్ళందరూ, ప్రజలందరూ మంచి నిద్రలో ఉండటం చూసి గమనించి శ్రీరామచంద్రుడు సుమంతుడిని బయలుదేరదీశాడు. వీళ్ళు నిద్రపోతున్నారు కాబట్టి వీళ్ళకి తెలియకుండా, వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మనం వెళ్ళాలి ఇక్కడి నుంచి. మనం చెప్పినా కూడా వీళ్ళు వింటలేదు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో శ్రీరామచంద్రుడు రథచక్రాలు వాళ్ళకి తెలియకుండా, తెలియనటువంటి గుర్తులతో వాళ్లే కన్ఫ్యూజ్ అయ్యేట్టుగా, ఇటు వెళ్ళారా అటు వెళ్ళారా, ఎటు వెళ్ళారో తెలియదు అన్నట్టుగా సుమంతుడికి ఒక ఉపాయం చెప్పించి ఆ విధంగా వెళ్ళమని చెప్పాడు. రాముడు ఆ విధంగా పౌరజనుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పొద్దున్నే లేచారు పౌరులందరూ. లేచి చూసుకున్నారు ఎటు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళారు. అయ్యో, మనల్ని వదిలిపెట్టేశారే స్వామి, విసర్జించేశారే అని చెప్పి ప్రజలు బాధపడుతూ పులోమని చెప్పి మళ్ళీ తిరిగి చేసేదేమీ లేక ఎటు వెళ్ళారో తెలియక పాపం ఈ మూర్ఖులు కాస్త వెనక్కి వచ్చేసారు, ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యలు తిడతారండి, మీరు మగవారేనా అసలు? పుణ్యాత్ముడు అంటే ఒకే ఒక్కడు, మహాపురుషుడు అంటే ఒకే ఒక్కడు. పురుషుడు అనే ప్రయోగం చేశారు అక్కడ. ఎవరైనా పురుషుడు ఉన్నాడంటే ఆ పురుషుడు ఒకే ఒక్కడు. ఎవరయ్యా అంటే లక్ష్మణస్వామి. శ్రీరాముడి చెంత ఉండి ఆ రామ పాదాలను సేవించుకుంటున్నటువంటి లక్ష్మణస్వామి ఒకే ఒక్కడు పురుషుడు. మిగతా వాళ్ళందరూ అంటే దాని అర్థం ఇంకా చెప్పక్కర్లా. రాముడిని సేవించేస్తాం, మేము రాముడితోనే ఉంటాం, ధర్మం ఎక్కడే ఉంటే ధర్మం మేము అక్కడే ఉంటామని చెప్పి అందరూ పరిగెత్తారే, ఏమైంది? ఇలా వచ్చేశారు. వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది.
అసలు రాముడు నిద్రపోకుండా అరణ్యాలకు వెళ్తూ ఉంటే ఆయన నిద్రపోనప్పుడు మీరు ఎందుకు నిద్రపోయారు? మీకెందుకు ఎలా అంత నిద్ర ఎలా పట్టింది మీకు అసలు? ఇది వాదన. అంత నిద్ర ఎలా పట్టింది? రాముణ్ణి సేవిస్తామన్నటువంటి 14 ఏళ్ళు రాముడితోనే ఉంటామని వెళ్ళారే, ఒక్క రాత్రి గడపలేకపోయారా నిద్ర లేకుండా అని చెప్పి భార్యలు ఈ విధంగా మాట్లాడారంటే శ్రీరాముడి పట్ల వాళ్ళకి ఎంత భక్తి ఉంటుందండి? అట్లాంటి స్త్రీలు వీళ్ళు. నిశ్చలామతిర్జాత, వాళ్ళు వెళ్ళలేక భర్తలు వెళ్ళారు. అమ్మయ్య ఫోన్లే, మేము చేసినట్టే భర్త సేవ చేస్తే మేము చేసినట్టే అని భావించుకున్నారు. తిరిగి వచ్చేటప్పటికి ఉసూరుమన్నారు వాళ్ళు కాస్త. ఆ కక్షంతా మాటలతో తీర్చేసుకున్నారు. అట్లాంటి పరమభక్తులు, అది ఏ యుగమైనా, అది త్రేతాయుగమైనా, ఇక్కడ ద్వాపర యుగమైనా సరే, ఆ విధంగా అనన్యాశ్చింతయంతో నిశ్చలమైనటువంటి భక్తి ఉండాలి ఇప్పుడు. నమస్తుభ్యం భగవతే కృష్ణాయ కుంఠమేధసే యన్మాయా మోహిత ధియో ప్రమాయ ప్రమామ కర్మవత్మసు భ్రమామ కర్మవత్మసు. అకుంఠ మేధసే అని ప్రయోగించారు. అకుంఠ మేధస్సు, మేధస్సు అంటే ప్రజ్ఞ. ఎట్లాంటి ప్రజ్ఞ అయినది స్వామిది అంటే జ్ఞానస్వరూపమైనటువంటి ఓ కృష్ణ పరమాత్మ అంటూ సంబోధిస్తుంది. కృష్ణాయాకుంఠ మేధసే, జ్ఞానస్వరూపుడి. ఎట్లాంటి జ్ఞానం అంటే మోక్ష జ్ఞాన ప్రదాతము. అట్లాంటి భగవతే హే కృష్ణ నమస్తుభ్యం తుభ్యం నమః, నీకు నమస్కారం స్వామి. ఎట్లాంటి వాడివి నువ్వు అంటే నీ మాయలో అందరినీ పడేస్తూ ఉంటాం, అట్లాగే మేము పడ్డాం. యన్మాయామోహిత ధియో భ్రమామః, నీ మాయామోహితమైనటువంటి ఈ సర్వ జగత్తు కూడా మాయే. వాసిష్ఠ గీత, వశిష్ఠ రామాయణం, మహారామాయణం అది చదివాము అంటే మొత్తం అంతా ఈ జగత్తంతా ఒక కళ అంటాడు అంతే. సారాంశం అంతా అదే, పుస్తకం యొక్క సారాంశం అంతా ఇదంతా కళ అంతే. మనం ఎలా అయితే నిద్రపోయి కలగని అలా లేచామో ఈ జగత్తంతా విష్ణుమూర్తి యొక్క ఒక కళ లాంటిదని. అట్లాంటి మాయలో ఉన్నాం మనం. యన్మాయామోహిత ధియో భ్రమామః, భ్రమామః అంటే తిరుగుతున్నాం. అట్లాంటి మాయలో పడి మేము తిరుగుతున్నామయ్యా. కర్మ వర్త్మసు, ఏదో మేము చేసేటువంటి కర్మలే గొప్ప అనుకుంటున్నాం, యజ్ఞయాగాదులే గొప్ప అనుకుంటున్నాం, వ్రతాలే దీక్షలే బ్రహ్మచర్య వ్రతాలు ఇట్లాంటివి ఇవే గొప్ప అనుకునేటువంటి ఈ కర్మలో మేము నిత్యము సంసార సముద్రంలో పడి భ్రమిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. అట్లాంటి మాయలో ఉన్నాం. సవైన ఆద్య పురుష స్వమాయా మోహితాత్మనాం అవిజ్ఞ అవిజ్ఞతానుభవా అవిజ్ఞతానుభావానాం క్షంతుమర్హత్యతిక్రమం. ఇక్కడ వేడుకుంటున్నారు, క్షంతుమర్హతి, క్షమించడానికి నీవే అర్హుడివి, నీవే క్షమించేవాడివి, మేము చేసినటువంటి అపరాధాలకన్నీ క్షమించు స్వామి అని చెప్పి 51వ శ్లోకంలో వేడుకుంటున్నారు. సవైన ఆద్య పురుష, ఆద్య పురుష పరమ పురుషుడివి, ఆద్యుడివి. స్వమాయా మోహితాత్మనం, స్వమాయా మోహితాత్మనం, మా బుద్ధి ఆ స్వామి మాయ చేత మోహితమైపోయింది. అట్లాంటి మా బుద్ధి, అందువల్ల కేవలం ఆ కారణంతో మేము అజ్ఞానులమైనటువంటి మేము ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మాయ నుంచి బయటికి రాలేక, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మహత్తు తెలుసుకోలేక ఈ విధంగా ప్రవర్తించాం స్వామి అని అజ్ఞానులమైనటువంటి మా తప్పును క్షమించు. అనుభావానాం అవిజ్ఞాత, అజ్ఞానము చేసినటువంటి అపరాధం, చేసిన తప్పులు దండంతో సరి. అవిజ్ఞాతానుభావానాం క్షంతుమర్హత్యతిక్రమం, నిన్ను అతిక్రమించాం, నీ ఆజ్ఞను మేము జవదాటాం, శిరసా వహించలేకపోయాం. ఇంటి దగ్గరికి వచ్చి గోపాలకుల చేత పేరు చెప్పి మరి, పైగా బలరామకృష్ణులు ఇద్దరు చెప్పారని చెప్పి అని వాళ్ళు సంబోధించినా కూడా మేము ఎంతో అపరాధం చేశాము నాయన. క్షంతుమర్హతి అతిక్రమం, నీ ఆజ్ఞను అతిక్రమించినందుకు క్షంతుమర్హతి, జవదాటనం, అతిక్రమించడం అంటే జవదాటనం, కాబట్టి క్షమించు స్వామి అని చెప్పి వేడుకుంటున్నారు అక్కడ బ్రాహ్మణులందరూ కూడా. చాలు, ఈ పరివర్తనం చాలు. వారి వల్ల, ఆ స్త్రీల వల్ల వీళ్ళకు కూడా పరివర్తన కలిగింది. వాళ్ళు పాపం కంగారు పడుతూ వచ్చారు, ఇంటికి తిరిగి వస్తే వాళ్ళు మమ్మల్ని స్వీకరిస్తారో లేదో అని భయపడుతూ వచ్చినటువంటి ఆ బ్రాహ్మణ పత్నులకి ఈ బ్రాహ్మణులలో ఈ విధమైనటువంటి పశ్చాత్తాపం కలిగేటప్పటికీ, ఈ విధమైనటువంటి మార్పు కనిపించేటప్పటికీ ఇంకంతకంటే ఏం కావాలి. కానీ ఇప్పుడు వెళ్దామా లేదా అనేటువంటి భావన కలిగింది. ఇప్పుడు బ్రాహ్మణులు స్వయంగా వెళ్ళొచ్చు కదా, కృష్ణ పరమాత్ముడు అక్కడే ఉన్నాడు కదా అనుకుంటే, అక్కడ వ్యాసులు వారు ఒక కారణం చెప్పి వాళ్ళు ఆగిపోయారయ్యా అని చెప్పి చెప్తున్నాడు. కంసాద్భీత,
కంసుడి వలన భయపడి వాళ్ళు అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళలేకపోయారనేటువంటి ఒక కారణం చెప్తున్నాడు. ఇది స్వాఘమనుస్మృత్య, స్వా అఘమనుసృత్య. అఘము అంటే ఇక్కడ ఒక పదం ఉంది. అఘము అంటే పాపము, అనఘ అంటే పుణ్యాత్ముడు. అఘము లేనటువంటి వాడు అనఘుడు. అనఘ అనే పదం ఎక్కువగా సంస్కృతంలో వాడుతుంటారు. అనఘ అంటే పుణ్యాత్ముడు, పాపములు తెలియనివాడు. స్వా అఘమనుసృత్య, వారి యొక్క పాపాలు, వారు చేసినటువంటి దోషాలకి పశ్చాత్తాపడి, ఇది స్వాఘమనుస్మృత్య కృష్ణేతే కృత హేళన, శ్రీకృష్ణ పరమాత్ముడి పట్ల వాళ్ళు చేసినటువంటి హేళనము, అవమానం, అవమానకరమైనటువంటి ఈ కర్మలన్నిటికీ కూడా అనుస్మృత్య స్మరించి, మనం ఎంత దోషం చేశామో, ఎంత అపరాధం చేశామో శ్రీకృష్ణ పరమాత్ముడి పట్ల అనేటువంటి స్మరించి వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తంగా క్షమాపణ వేడుకొని మనసులోనే దండం పెట్టుకుంటూ దిదృక్షవో, దిదృక్ష చూడాలనేటువంటి కోరికతో, పోనీ ఇప్పుడైనా చూద్దామా, అవకాశం రాల. దిదృక్షవోప్యచ్యుతయో కంసాద్భీత నచాచలను. దిదృక్షవోప్యచ్యుతయో అని పెట్టారు. అచ్యుత అని ఇంతవరకు ప్రయోగించారు, ఇక్కడ ఒక చోట మాత్రం అచ్యుతయో అని ప్రయోగించారు. అంటే ద్వివచనం వాడారు. ఎవరా అచ్యుతులు అంటే బలరామకృష్ణులు ఇద్దరు, ఒకరు కాదు. ఎప్పుడు కూడా చూడండి, బలరామకృష్ణులు ఇద్దరూ ఉండాలి పక్కన. బలరామకృష్ణుని ఆరాధించడం అనేది చాలా విశేషం. పూరిలో చూడండి, పక్కన బలభద్రుడు ఉంటాడు. శ్రీరాముణ్ణి పూజించేటప్పుడు ఎప్పుడు లక్ష్మణస్వామి లేనటువంటి శ్రీరాముని పూజించకూడదు. ఇంకా చెప్పాలంటే లక్ష్మణ సమేత, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర ప్రభువుకి అనాల్సిందే. అందులో ఇంకా చెప్పాలంటే సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర హనుమదాది పరివారానికి అని చెప్పుకుంటే ఇంకా మంచిది. పక్కన హనుమంతుడు లేకుండా ఉండకూడదు. ఎందుకంటే అటు సీతాదేవి ఎడమ పక్కన శక్తి స్వరూపం ఉంటే, ఇటు పక్కన లక్ష్మణుడు ఓ పక్కన, హనుమంతుడు మరో పక్కన దక్షిణ దిక్కున ఉంటే, అటు సీతాదేవి శక్తి అయితే వీళ్ళు భక్తులు, భాగవతం. ఇటు భక్తి, అటు ఏమన్నా శక్తి, ఈ రెండింటి మధ్యలో ఉండేది పరమాత్మ. అట్లా బలభద్రుడు అనేటువంటి వాడు, అక్కడ లక్ష్మణుడు అవతారం ఎట్లా ఉంటుందో రామావతారంలో ఇక్కడ కూడా అంతే, శ్రీకృష్ణ పరమాత్ముడికి బలభద్రుడు. అందువల్ల అచ్యుతయో అని పెట్టారు, అంతే ద్వివచనం. బలరామకృష్ణులిద్దరినీ కూడా చూద్దామని అనుకున్నప్పటికీ కూడా ఆ బ్రాహ్మణోత్తములు కంసాద్భీత నచాచలను, నచ అచలన్, కదలలేకపోయారు, వెళ్ళి చూడలేకపోయారు. ఎందుకంటే కంస ప్రభువు యొక్క ఆదేశాల వలన ఆయనకు భయపడి. కంసుడికి ఒకవేళ, కంసుడు ఇప్పటికే చాలా మంది రాక్షసుల్ని పంపించి బాలకృష్ణుడు ఎక్కడ ఉన్నాడా సంహరించాలి, విష్ణు స్వరూపం ఎక్కడ ఉందా సంహరించాలని చూపినటువంటి లీలలని మనం చెప్పుకున్నాం. అలాగే బ్రాహ్మణుల్ని కూడా ఏడిపించడము, యజ్ఞయాగాదులను పాడు చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండటంతో ఎక్కడ ఎవరు ఏ విధంగా ఉంటారో తెలియదు, ఏ రూపంలో ఉంటారో తెలియదు అని చెప్పి వాళ్ళు భయపడి ఆగిపోవడం జరిగింది. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణి పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే యజ్ఞపత్న్యుద్ధారణం నామ త్రయోవింశాధ్యాయ సమాప్తః. యజ్ఞపత్నులు అంటే బ్రాహ్మణోత్మల యొక్క ఆ భార్యని ఉద్ధారణ చేయడం, వాళ్ళని అనుగ్రహించడం అనేటువంటి 23 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. హేదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ. నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.